ఒకసారి ఈ జలోదర వ్యాధి కలిగిన వ్యక్తి యేసు ప్రభు ముందు నిలబడ్డారు. జలోదర వ్యాధి అంటే ఇంగ్లీష్లో దాన్ని డ్రాప్సీ అన్నారు. శరీరం అంతా ఉబ్బిపోవడం, చూడలేమన్నమాట. వాళ్ళు కనీసం చూడడానికి కూడా మనకి ఇష్టం ఉండకపోవచ్చు. కానీ యేసు ప్రభు అతన్ని చేరదీసి అతన్ని స్వస్థపరిచి పంపించారని లేఖనాల్లో మనం గమనించగలుగుతున్నాం. వాస్తవానికి స్వస్థపరచబడిన తర్వాత ఎవరైనా చేరదీస్తారేమో అలాంటి వాళ్ళని, కానీ ప్రభువారు అంతకు ముందే చేరదీసి అతనికి ప్రేమను పంచారు. ఆ చేరదీయుట అనే మాటల్లోనే గొప్ప ఆదరణ కనబడతా. ఈరోజు నీకు కావాల్సిన ఆదరణ, ధైర్యము, ప్రోత్సాహము, బలము, ఆత్మ సంబంధమైన బలాన్ని ప్రభువు నీకు ఇచ్చి నిత్య జీవితంలో నువ్వు ముందు కొనసాగడానికి కావాల్సిన కృప ఆయన అనుగ్రహిస్తారు. అందును బట్టే దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు కాబట్టి నేను సిగ్గుపడలేదు. నా ముఖాన్ని చెక్కుముక్కు రాతి వలె చేసుకున్నాను, ఒక ఫ్లింట్ వలె చేసుకున్నాను. కొన్నిసార్లు ప్రజలు మన ముఖం మీదే నిందలు వేయచ్చు, అవమానించవచ్చు, ఇష్టానుసారం మాట్లాడచ్చు. అలాంటి సందర్భాల్లో దేవుని బిడ్డలుగా మన ముఖాన్ని చెక్కుముక్కి రాతి వలె చేసుకోవాలి. ధైర్యంగా ఉండాలి. చెదిరిపోవడానికి వీల్లేదు, కలవరపడడానికి వీల్లేదు. ప్రభు కోసం బ్రతకాలా. అలాంటి ధైర్యాన్ని దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఈరోజు ఈ వాగ్దానం అంతా జాగ్రత్తగా పరిశీలన చేసి దేవుని వైపు చూడండి. అవకాశం ఉంటే ఈ వాగ్దానాన్ని మీ స్నేహితులకు, బంధువులు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా దేవుని మాటలు వింటారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఈ రోజంతట్లో కావాల్సిన కృప మీకు దయచేయను గాక.